हाय हेलो वेलकम टू इंटरनेशनल टीवी न्यूज़। ఈ రోజు మన హన్మకొండ జిల్లా అసన్పర్తి మండల ఎల్లపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది। సో మనతో మలిదశ ఉద్యమకారులు అలాగే మాజీ ఎంపీటీసీ గారైన మనతోనే ఉన్నారు। ఆయన పేరు వచ్చేసి సుదర్శన్ గారు। యాజ్ ఎంపీటీసీగా మరి మలిదశ ఉద్యమకారులుగా వారు ఇప్పటివరకు వారి గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నానమ్మా। నా పేరు నమస్తే, ఈ ఛానల్కు వందనాలు। నాది ఎల్లాపూర్ గ్రామం। నేను కల్వచెర్ల సుదర్శన్, మాజీ ఎంపీటీసీని। అంతమున్న ప్రస్తావన కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షునిగా నేను సేవలు అందించి అదే గుడిసెవాసులతోటి ఉద్యమాలు అన్ని చేయించుకొని అన్ని తీర్ల అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న కేసీఆర్ సైకిల్ యాత్ర మొదలుపెట్టి ఆయన ప్రస్తావన నుంచి మొదలు ఇప్పటిదాకా నేను ఉన్నాం। ఆయన ప్రణయ్ భాస్కర్ అని నాకు ఉద్యమం నౌకరు పెట్టించిన ఆ నౌకరిని సుధా నేను లీడర్ని కొనసాగించి చైర్మన్గా చేసి ఆ ఆర్టీసీ కార్మికులను ప్రజలు ఎంపీటీస్గా నేను గెలిచిన తర్వాత ఒక్క ఇల్లు లేవు। అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాత ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చింది, అప్పటి నుంచి ఇల్లు రాలేదు। నేను వచ్చినాక కనీసం 120 ఇల్లు ఇచ్చి 250 కార్లు మా ఊళ్ళో లేకుండా ప్రణయ్ భాస్కర్ ఆధ్వర్యంగా నేను ఆ మంత్రి ఆయన ద్వారా అన్ని పనులు చేసుకున్నాం। ఇప్పటికి చూద్దా నేను ప్రజల్లో మంచి విశ్వాసం గల నాయకునిగా ఎదుగుతాను। ఇప్పటికి నేను మళ్ళీ మన కార్పొరేట్గా నేను ప్రయత్నం చేస్తాను। ప్రజలు నాకు విశ్వాసం ఉన్నది। నాకు 65 డివిజన్ల నన్ను గెలిపించుకునే ప్రజలు ఇప్పటికీ ఏమంటాను, టికెట్ కనుక ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ అంటారు, కానీ పార్టీ మీద విశ్వాసం ఉంటుంది। పార్టీ పనులు ఓకే సార్, ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? మా గ్రామంలో సమస్యలు ఇంకా ఇండ్లు రావాలి మేడం, ఇండ్లు తక్కువ వచ్చినాయి। కార్లు అంటే సరే ఎప్పటి నిత్య అవసరాల రీత్యా మాకు ఇండ్లు రావాలి, ఇంకా చాలా రావాలి। ఇదొకటి యూరియా మీద పెద్ద పోరాటం నడతాను। యూరియాను సకాలంలో కాంగ్రెస్ పార్టీ అందియాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి। నెరవేర్చేదాకా మా ఉద్యమం కొనసాగుతుంది। టీఆర్ఎస్ తోటి కొనసాగుతుంది। టీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేసి ధర్నాలు కానీ ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉద్యమాలు చేస్తే రెడీగా ఉన్నాం మేడం। ఓకే సార్, ప్రజలు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే ఈసారి మళ్ళీ డివిజన్లో మిమ్మల్ని కౌన్సిలర్గా ఎంచుకున్నట్లయితే మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళకి సరైన న్యాయం చేస్తారా? నేను ప్రజా సమస్యలు అన్నీ నాకు టోటల్గా ప్రజలు, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఆటో రిక్షాల సమస్యలు, బస్సు ఉచిత ప్రయాణ సమస్యలు అన్ని అనుభవం ఉండగల వ్యక్తిని। వీటన్ని మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విశ్లేషణ చేసి ఎవరితో ఏ పని అవుతుంది, ఏ మంత్రి ద్వారా ఏ పని అవుతుంది, మహిళా సంఘాలకు ఏంటిది। ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఆటోలకు పైసలు లేవు, వాళ్ళ ఆటోలు ఎక్కలేరు, వాళ్ళ ఉద్యమం వాళ్ళు మొత్తం క్షీణిస్తారు। వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీచ్చింది। ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమలు చేయాలి। ఇటు ఇల్లు ఈ 15 ఇల్లు 20 ఇల్లు ఇస్తే సరిపోవు, ఊరికి 200 ఇల్లు వస్తేనే ఊరు మొత్తం సరిపోతే అందరు ఇల్లు లేక బాధపడతాను మేడం। నేను ప్రతి ఇంటికి తిరిగి నివేదిక తయారు చేస్తా। ఈ నివేదిక మీద నేను అక్కడ గెలిచిన తర్వాత నివేదిక మీద ఒక్కొక్క సమస్య మీద నేను ఫైట్ చేయగలుగుతాను మేడం। ఓకే సార్, 25 సంవత్సరాల మీ రాజకీయ అనుభవం ఏంటి? 20 సంవత్సరాలు ఆటపూర్తి నాకు మాజీ నక్సలైట్లు అని వాళ్ళు ఎవరో దొంగలు అత్తిస్తా నన్ను 2 సార్లు నక్సలైట్లు కొట్టినా నేను బాధపడకుండా ఉద్యమంలో అట్లే ఉన్నా। నన్ను ఎంతో విపరీతంగా కొట్టి చంపింది అయినా నేను ఉద్యమం మర్చిపోలే। నేను ఉద్యమంలో మొదటి పాత్ర నేను వహిస్తా। జిల్లా పార్టీలో నాకు ప్రధాన పాత్ర ఉన్నది, జిల్లా టీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నేను ప్రధాన పాత్రలో నన్ను పోగానే మైక్ పెట్టి నన్ను మాట్లాడమని ముందు వరుసలో వస్తాను మేడం। దానికి ధన్యవాదాలు। మా ఛానల్ వారు ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ మంచి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు। మీ ఛానల్ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం। మీ ఛానల్ మేము ఆపరేషన్ చేయాలని, కోఆపరేట్ చేయాలని చెప్పి మేము